నమస్తే వెల్కమ్ టు పదండి విందుకు మంచి మంచి రుచులకి కేర్ ఆఫ్ అడ్రస్ మాదాపూర్. ఈ రోజు మనం మాదాపూర్లోని పంజాబీ అఫైర్ లో ఉన్నాం. ఇక్కడ అన్ని రుచులు బల్లె బల్లెగా ఉంటాయి. ఒక్కసారి తిన్నామంటే చాలండి, ఆ రుచికి మనకి లైఫ్ లాంగ్ అఫైర్ నడుస్తుంది. ఇంతకీ ఏ రెస్టారెంట్ అంటారు కదా, పంజాబీ అఫైర్. మరి ఇంకెందుకండి ఆలస్యం, పదండి విందుకు. సో మనం పంజాబీ అఫైర్లోకి ఎంటర్ అయిపోయాం ఈరోజు. ఇక్కడ అంతా మొత్తం అంబియన్స్ చూస్తుంటే కనుక కంప్లీట్గా ఒక పంజాబీ థీమ్లో ఉందండి. బికాస్ నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైన్ చేస్తుంది కదా పంజాబీ అఫైర్ అని చెప్పేసి. సో మనం మొత్తం చూసుకుంటూ వెళ్దామండి. సో ఇక్కడ వచ్చేసి సీటింగ్ చూస్తున్నారా మీరు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో, లైక్ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా సోఫా సీటింగ్ అటు సైడ్ ఇచ్చేసారు. అండ్ ఇటు వచ్చేసి చైర్ సిట్టింగ్ ఇచ్చేసారు. సో అలా మొత్తం కంటిన్యూగా ఉందన్నమాట సీటింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే కంప్లీట్గా కొటేషన్స్ అనమాట. అన్ని పంజాబీ స్టైల్లో ఆసమ్ ఉన్నాయి కొటేషన్స్ అన్ని. మీరు ఇక్కడ చూసిన న్యూ షూ టు ద మెనూ షెను అని, పంజాబీ అఫైర్ సాదా దేశీ స్టైల్, కింద ఒక క్యాప్షన్ వచ్చేసి సాదా దేశీ స్టైల్ అని ఇచ్చారు. అండ్ నాకు ఇక్కడ బాగా 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 నచ్చింది ఏంటంటే కొటేషన్స్ అనమాట. సో ఐఎమ్ రెడీ టు రీడ్ దిస్ అనమాట. పంజాబీ టిప్ నంబర్, పంజాబీ టిప్ అని చెప్పి ఇస్తున్నారు అనమాట కొటేషన్స్ పైన హెడ్డింగ్ వచ్చేసి. సో ఆ ఫస్ట్ డే చూడండి, వెదర్ యు ఆర్ అ గర్ల్ ఆర్ అ బాయ్ ఫర్ యువర్ పేరెంట్స్ బట్ యు ఆర్ ఎ పుత్తర్. అంటే పంజాబీలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుత్తర్ అని పిలుస్తారు కదా, సో అది అక్కడ ఉందన్నమాట. అండ్ ఇఫ్ యూఆర్ పంజాబీ యూ డెఫినెట్లీ నో అట్లీస్ట్ వన్ స్వీటీ, సన్నీ, టోనీ, జెస్సీ అండ్ హనీ. అంటే పంజాబీ నిక్ నేమ్స్లో ఇవి మెయిన్ అనమాట. సో అలా ఇచ్చారనమాట. ఇది చూడండి, దిస్ ఈస్ ద స్పెషల్ థింగ్ హియర్ పంజాబీ అఫైర్లో. ఇదేంటంటే మనం నార్మల్గా పంజాబీ డాబాస్లో అలాంటి వాటి దగ్గరనే చూస్తుంటాము, బట్ మన హైదరాబాద్లో ఇలాంటివి చాలా రేర్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో వీటిని గద్దీ అంటారనమాట. అంటే లైక్ ఇట్లా బెడ్ సిస్టమ్ లాగా అట్లా గద్దీ స్టైల్ అనమాట ఇది. సో నైస్ కదా, మొత్తం కంప్లీట్గా ఇక్కడ కూర్చొని తింటుంటే ఇది కంప్లీట్గా ఇంకా పంజాబ్లో కూర్చొని తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. అది మ్యాటర్. వెరీ నైస్. ఇక్కడ అంతా కూడా ఇలానే అరేంజ్ చేసేసారనమాట 2-2-2-2 కింద. అండ్ ఇక్కడ సీటింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది కొంచెం జూట్ టైప్లో ఉందన్నమాట ఇది. ఇక్కడ కూడా మొత్తం 6 సీటింగ్ ఇచ్చేసారు, అన్ని చైర్స్ అనమాట. ఇక్కడేమో వైట్ టేబుల్, ఇక్కడ వచ్చేసి కొద్దిగా లైట్గా ఆరెంజ్ షేడ్ లాగా ఉందన్నమాట. ఇది ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్ లాగా ఉంది. వెరీ నైస్. ఇక్కడ కూడా కంప్లీట్గా ఇదే సీటింగ్ వచ్చేసింది మనకి. మొత్తం ఇలానే 6-6-6-6 కింద ఇట్లా ఇచ్చేసారు. ఇదండి మొత్తం కంప్లీట్గా అంబియన్స్ అని మనం అంతా చూసేస్తాం అంబియన్స్ అంతా. సో నెక్స్ట్ ఏంటి, ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్, మెన్యూ కార్డ్ అంటే మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. సో ఫుడ్లోకి ఎంటర్ అయిపోయాము. మరి మనం మెన్యూ కార్డ్ చూస్తుంటే ఇది మెన్యూ లాగా లేదండి, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పంజాబీ టిప్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. మరి ఇక్కడ ఏంటి స్పెషల్ ఐటమ్స్, ఇవేవి మనకు తెలియదు కదా. పంజాబీ అఫైర్ ఏంటి, స్పెషల్ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు మేనేజర్ ప్రమోద్ కపూర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. कितने साल से कर रहे हो आप पंजाबी अफेयर में? 5 years. 5 years से. कब स्टार्ट हुआ है? 2012 में. ओके, तो 2012 में स्टार्ट हुआ. फ्रॉम द बिगनिंग यू आर हियर, राइट? अच्छा, तो कैसा चल रहा है? अभी मस्त चल सब रहा है. ठीक है आपकी लाइफ में? सब बढ़िया है. सब बढ़िया है. सुपर, नाइस टू हियर दैट. ओके, अब बताइए यहाँ पे स्पेशल फूड क्या है? हमारे पास स्पेशल फूड पटियाला लस्सी है एंड ग्रेवी में मेन कोर्स में पटियाला चिकन है एंड अदरवाइज स्टार्टर्स वेज फिंगर्स एंड क्रिस्पी थ्रेड चिकन स्टार्टर्स. ये पूरा स्पेशल डिशेस है. ओके, कौन सा भी सिग्नेचर डिश है? पटियाला लस्सी. पटियाला लस्सी इज सिग्नेचर डिश. एंड पटियाला लस्सी केसर बादाम एंड ड्राई फ्रूट्स एनीथिंग ऑल फ्लेवर. पटियाला लस्सी पंजाबी styles. Okay, you get all flavors in that. Dry and garnish for dry fruits. And this Patiala lassi is good.
सो आप क्या क्या डिशेस ऑर्डर कर रहे हैं मेरे लिए? आपके लिए पटियाला लस्सी, पटियाला चिकन, चिकन वाला चावल एंड क्रिस्पी थ्रेड चिकन एंड टंगड़ी कबाब, तंदूरी लॉलीपॉप। वाओ वाओ, इतने सारे आइटम्स Yeah. पूरे बोल दिए आप। कुछ सरप्राइज भी रखे हैं? नहीं, एक सरप्राइज है। एक सरप्राइज है? हाँ जी। एक ही सरप्राइज है, बाकी का पूरा बता दिया आप। సూపర్ నైస్. సో ఆర్డర్ కీజియే, मैं వెయిట్ కरूंगी यहाँ पे. ఓకే. సో మేనేజర్ గారితో మాట్లాడేసాము, ఆయన ఆర్డర్ కూడా ఇచ్చేస్తున్నారు మన కోసం. అన్ని స్పెషల్ ఐటమ్స్ చెప్పేశారు, ఒక్కటి మాత్రం సర్ప్రైజ్ అంటే ఆ సర్ప్రైజ్ కోసం నేను ఈగోలీ వెయిటింగ్ అన్నమాట ఇక్కడ. చూసేశారు కదా, ఇందాక మనకి మేనేజర్ గారు చెప్పేశారు, చాలా ఐటమ్స్ చెప్పేశారు, ఒక్కటి మాత్రం సర్ప్రైజ్ అన్నారు. ఆ సర్ప్రైజ్ డిష్ ఏంటో నాకు ఇంకా తెలీదు, నేను మీకు నెక్స్ట్ చెప్తాను. బట్ ఈ లోపు అయితే నా ముందు చూస్తున్నారా, ఫస్ట్ టైం అండి నేను పంజాబీ ఫుడ్ తినడము, నిజంగా ఫస్ట్ టైం. నార్మల్గా రోటీస్ కర్రీస్ అవి తింటుంటాం, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా ఇవన్నీ తింటుంటాం, కానీ పర్ఫెక్ట్గా పంజాబీ డాబాలో కూర్చొని తిన్నట్టు ఎప్పుడు తినలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఐమ్ గోనా టేస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ పంజాబీ డిషెస్ అనమాట. సో మన ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ మనం వెజ్తోనే స్టార్ట్ చేద్దాం, వెజ్ స్టార్టర్తోనే స్టార్ట్ చేద్దాం అనమాట. సో వెజ్ స్టార్టర్లో వచ్చేసి పన్నీర్ టిక్కా ఫెసాబ్రీ. ఎస్, పన్నీర్ టిక్కా ఫెసాబ్రీ. మనం మామూలుగా పన్నీర్ టిక్కాస్ అన్ని ప్లేస్లలో తింటాము, కానీ పంజాబ్ స్పెషల్ అనమాట ఇది. అంటే పంజాబీ డిషెస్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్ అంట పన్నీర్ టిక్కా ఫెసాబ్రీ. నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను. దీనికైతే మంచిగా టొమాటోస్, ఆనియన్స్తో గార్నిష్ చేశారు, అండ్ టొమాటోతో మంచి కార్వింగ్ కూడా చేశారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా కార్వ్ చేశారనమాట టొమాటోతో, వెరీ నైస్. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. వావ్, యమ్ యమ్ ఉంది, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. ఎట్లుందంటే మరీ స్పైస్ లేదు, మీడియం స్పైస్, బట్ దిస్ ఇస్ సూపర్. చాలా సాఫ్ట్గా ఉంది పన్నీర్, చాలా ఫ్రెష్గా వేడివేడిగా అప్పుడప్పుడే చేశారు కాబట్టి సూపర్ టేస్ట్. ఎంత బాగుందంటే అంత బాగుంది, టేస్ట్ మాత్రం నాకు నిజంగా చాలా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పన్నీర్ టిక్కా ఫెసాబ్రీ పేరు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చలో, నన్ను ఇట్లా వదిలేస్తే ఇది మొత్తం తినేస్తూనే ఉంటాను. ఇది ఇలా పక్కన పెట్టేసి మన నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ డిష్ వచ్చేసి ఇది కూడా వెజ్ అండి, వెజ్ స్టార్టర్. ఇది కూడా దీని పేరు వచ్చేసి పంజాబీ స్పెషల్ వెజ్ సెస్వాన్ ఫింగర్స్ అనమాట. మన పంజాబ్ ఎఫేర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ డిషెస్ అన్ని టేస్ట్ చేస్తున్నాను ఈరోజు మీకు మంచి రివ్యూ ఇచ్చేయడానికి. నార్మల్గానే నాకు సెజ్వాన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, లైక్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇలా చాలా ఇష్టం అనమాట. బట్ ఇది మాత్రం అమేజింగ్ ఉంది, వెజ్ ఫింగర్స్, అందులో స్టార్టర్స్ కాబట్టి ఆసమ్ అండి, చాలా బాగుంది, రియలీ అమేజింగ్ టేస్ట్. ఈ స్పెషల్ డిష్ని మాత్రం మీరు డెఫినెట్గా టేస్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. మరి మీరు టేస్ట్ చేయాలంటే డెఫినెట్గా మాదాపూర్లోని పంజాబీ ఎఫేర్కి వచ్చేసేయండి. డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ది రెసిపీస్ హియర్, నిజంగా చాలా బాగుంది. సూపర్. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. నాన్ వెజ్ స్టార్టర్లో ఫస్ట్ వచ్చేసి పంజాబీ స్పెషల్ దువందారి టిక్కా చికెన్ అనమాట. ఇది యాక్చువల్గా దువందారి అంటే ఫుల్ జోష్గా అనమాట, అంటే చూస్తుంటేనే ఈ డిష్ కూడా అంతే జోష్ఫుల్గా ఉంది. చలో టేస్ట్ చేసి చెప్పేస్తాను అసలు ఇది ఎలా ఉంది ఏంటి, అసలు దువందారి టిక్కా ఏంటి అనేది. ఫుల్ జోష్గా ఉంది, ఇది కూడా మంచి దువందారి టిక్కా అనే పేరుకి తగ్గట్టే సూపర్ ఉంది టేస్ట్, అదిరిపోయింది అసలు టేస్ట్ అయితే. ఇది కూడా లైక్ తందూర్ ఐటమ్ కాబట్టి ఆసమ్ ఉంది టేస్ట్ మాత్రం. పైన కొంచెం లైట్గా క్రిస్పీగా, లోపల వచ్చేసి మంచి జ్యూసీగా, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి, స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయి, దిస్ ఇస్ సో టేస్టీ అండి.
దువందారి టిక్కా ఆసమ్ రెసిపీ, చాలా 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 టేస్టీగా ఉంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు మాత్రం మనం డెఫినెట్గా షెఫ్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇది అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో మరి నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి క్రిస్పీ థ్రెడ్ చికెన్ అనమాట. క్రిస్పీ థ్రెడ్ చికెన్ని ఇలా చేతిలో పట్టుకొని అలా తినేసేయాలి. సో దీనికి గార్నిషింగ్గా వీళ్ళు లెమన్ అండ్ టొమాటోతో భలే గార్నిష్ చేశారండి. కావ్ చేశారు యాక్చువల్లీ, మంచి బకెట్ టైప్లో కావ్ చేసి దాని లోపల చట్నీ వేసారనమాట, సమ్ సాస్ అనమాట. అది మనకు తెలియదు కాబట్టి. సో ఇది నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. క్రిస్పీ థ్రెడ్ చికెన్ మజా వస్తుంది అసలు. ఇది ఈ డిష్ మాత్రం తింటుంటే వెరీ నైస్, సో టేస్టీ స్టార్టర్ అని చెప్పచ్చు. డెఫినెట్గా మీరు మాత్రం ఈ స్టార్టర్ని డెఫినెట్గా ట్రై చేయండి. మన పంజాబీ అఫైర్లో. పంజాబీ అఫైర్ వచ్చేసి మాదాపూర్లో ఉందన్నమాట. డోంట్ మిస్ ఇట్. డెఫినెట్గా వీకెండ్కి అందరినీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేసేయండి. ఇది కూడా నేను ఖతం చేసేస్తాను. బట్ ఇది అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్లో నా చేతిలో ఉంది పటియాలా చికెన్. ఎస్, దీన్ని ఇక్కడ ఉంది చూసారా, అజ్వానీ లచ్చ పరాటా అంటారు దీన్ని. దీంతో టేస్ట్ చేయొచ్చు. దీని పేరు వచ్చేసి గార్లిక్ నాన్ అండ్ ఇది వచ్చేసి బటర్ నాన్ అనమాట. దేంతో అయినా టేస్ట్ చేయొచ్చు అంట. ఈరోజు నేను అజ్వానీ లచ్చ పరాటాతో టేస్ట్ చేయబోతున్నాను మన పటియాలా చికెన్. ఆసమ్ టేస్ట్. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టేస్టింగ్ ఇట్ బికాస్ మన హైదరాబాద్లో ఈ పటియాలా చికెన్ ఎక్కడ దొరకదండి. మీరు ఏ 5 స్టార్ 7 స్టార్ హోటల్కైనా వెళ్ళి వెతకండి, బట్ యుల్ నాట్ గెట్ ఇట్ ఎనీవేర్. పంజాబీ స్పెషల్ డిష్, ఐ మీన్ సిగ్నేచర్ డిష్ కాబట్టి అది ఓన్లీ పంజాబీ ఇలాంటి రెస్టారెంట్స్లోనే దొరుకుతుంది. అండ్ పంజాబీ అఫైర్ ఇస్ వన్ ఆఫ్ ఇట్ అనమాట. సో డెఫినెట్గా మాదాపూర్లోని పంజాబీ అఫైర్కి వచ్చేసి ఈ పటియాలా చికెన్ని టేస్ట్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉంది. నా ఫేస్లో ఎక్సైట్మెంట్ చూసారా, బికాస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా నేను, అందుకని అనమాట. సూపర్, అద్దరిపోయింది టేస్ట్ అయితే. సరే, ఇది ఇలా పక్కన పెట్టేసి మన నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మనం పటియాలా చికెన్ టేస్ట్ చేసాము, అత్తిరిపోయింది. మీరు మాత్రం డెఫినెట్గా పంజాబీ అఫైర్కి వచ్చి అది టేస్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ డిష్ వచ్చేసి ఇది కూడా స్పెషలే, అంటే లైక్ పటియాలా చికెన్ టైపే, మనకి ఎక్కడ దొరకదు అనమాట. ఏ 5 స్టార్ 7 స్టార్ హోటల్ ఎక్కడ దొరకదు. దీని పేరు వచ్చేసి చికెన్ లాహోరీ. ఇది నిజంగా స్పెషల్ డిష్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ది సిగ్నేచర్ డిష్ అనమాట. సో ఇది నేను బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్తో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. అమేజింగ్ ఫుడ్ అండి. ఎన్ని క్యూజిన్స్ తిన్నా కూడా పంజాబీ అఫైర్లో ఇవన్నీ స్పెషల్ డిషెస్ అన్నీ తిన్నాక ఇవి నా ఫేవరెట్ అయిపోయాయి తెలుసా. బటర్ నాన్తో తినేసాను కదా, నెక్స్ట్ నేను గార్లిక్ నాన్తో తినేస్తాను. ఇది ఎలా ఉందండి టేస్ట్, ఉట్టిది కూడా తినేస్తారనమాట మీరు, అంత బాగుంది. చాలా మైల్డ్ టేస్ట్ ఉంది, కొంచెం స్పైసీగా తగులుతుంది. వెరీ నైస్. అండ్ మన పంజాబీ అఫైర్లో ఎవ్రీ టేబుల్ పైన వాళ్ళు మిర్చీస్ పెడతారనమాట. ఇలా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సర్వ్ చేస్తారనమాట. బికాస్ పంజాబీ పీపుల్ చాలా తింటారు మిర్చీస్. ఇందాక ఒక స్పెషల్ ఐటమ్ మీకు ఒక సర్ప్రైజ్ అని మన మేనేజర్ గారు చెప్పారు కదా, ఆ డిష్ని నేను నెక్స్ట్ రివీల్ చేయబోతున్నాను అనమాట. సో వెయిట్. సో మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కదా సర్ప్రైజ్ ఐటమ్ గురించి. అదేంటంటే టంటనా, ఇదే అనమాట పటియాలా లస్సీ. వావ్, పంజాబీ స్పెషల్ అంటే స్పెషల్ లస్సీ అని చెప్పొచ్చండి. బికాజ్ యూ విల్ నాట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్. నిజంగా ఎంత చూస్తుంటేనే అసలు బాదాం పిస్తా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అదిరిపోయింది అసలు. గార్నిషింగ్ పైన చూస్తుంటే చాలా రిచ్గా ఉందన్నమాట ఆ లస్సీ. సో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మొత్తం గ్లాస్ నాకే. మామూలుగానే లస్సీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు లస్సీ ఫలుదా తాగుదామా అని వెయిట్ చేస్తుంటాను. అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ పంటి కింద పడుతుంటే అబ్బాబ్బాబ్బా
ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇలా తాగేస్తే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో అంత టేస్టీగా ఉంది. మీరు ఎన్ని క్యూజిన్లు తిన్నా కూడా పంజాబీ డిష్లో ఏదో మ్యాజిక్ ఉందండి. మరి ఈ డిషెస్ అన్నీ ఇందులో కొద్ది ఎలా ప్రిపేర్ చేశారు అనేది మనం నెక్స్ట్ షెఫ్ని అడిగి తెలుసుకుందాం. ఎస్, ఫుడ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశాను. అద్దరిపోయే టేస్ట్లు అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఎవరు అడిగినా అసలు ఏ రెస్టారెంట్ బాగుంటుంది మ్యాగీ అంటే పంజాబీ అఫేర్ అని చెప్పేలా ఉన్నాయన్నమాట. సో ఆ డిషెస్ అన్ని వండిన షెఫ్ మన దగ్గర ఉన్నారనమాట మాట్లాడడానికి. సో ఆయన అడిగి తెలుసుకున్న ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ మ్యాజికల్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది. హలో జీ, हेलो कैसे हो? अच्छे हो? आपका नाम? दुलाल देवनाथ। दुलाल देवनाथ, सुपर. वेयर आर यू फ्रॉम? आप कहाँ से असम। हो? असम से. नाइस, बहुत अच्छा बनाए आप पूरे डिशेस. वेरी नाइस, वेरी टेस्टी. थैंक यू। सो आप कौन सा भी 2 डिशेस के बारे में बताइए. एक पटियाला चिकन, धुंधारी टिक्का। दुंदारी टिक्का, ओके. कौन सा बता? दोनों बता दे. हाँ, अच्छा, पहले पटियाला चिकन बताइए. पटियाला चिकन हम पहले गार्लिक, हाँ. हरी मिर्च भून के बाद में ग्रेवी में बना के उसमें मसाला टसाला दे के नॉर्मली बनाते हैं। वो मसाला क्या है? मसाला सॉल्ट, शुगर, रेड चिली पाउडर, हल्दी, गरम मसाला, धनिया पाउडर, जीरा पाउडर, कस्तूरी मेथी, ఓకే घी, क्रीम। ఓకే, సూపర్. సో అవన్నీ వేసేసి తయారు చేస్తారంట. బట్ ఆ మ్యాజికల్ టేస్ట్ మాత్రం వీళ్ళు చేస్తేనే వస్తుందండి, మనకి రానే రాదు. సో డెఫినెట్ గా పంజాబీ అఫేర్ కి వచ్చి తినేయండి నా మాటిని. राइट, नहीं ना? यहाँ पे आके खा लेना. हाँ, बस घर में बनाए तो वो टेस्ट नहीं आता. नहीं आता। हाँ. अच्छा, दूसरा वो और एक आइटम बनाइए, धुंधारी टिक्का। राइट. उसमें काजू जाता है, दही, क्रीम, ब्राउन प्याज और उसमें सॉल्ट, जीरा पाउडर, वाइट पेपर, उसे मिक्सिंग करके बाद में बनाते हैं उसको. अच्छा, उससे मिक्सिंग करके. लेकिन इसमें तो कुछ स्पेशल आइटम है, कुछ स्पेशल इंग्रेडिएंट है, वो आप नहीं बता रहे हम उनको. वो मतलब सबको बता नहीं सकता ना, हम लोग खुद बनाते हैं. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. సో అదనమాట మ్యాటర్. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి తినండి, మేము చెప్పము అంటున్నారు అనమాట. Right. సో అచ్చా, థ్యాంక్ యూ సో మచ్ you. बताने के लिए. So thank you, I liked your food, everything you prepared very well. It was very tasty. Thank you so Thank much. you. సో మనమైతే ఫుడ్ టేస్ట్ చేసాము, అంబియన్స్ చూసాము, అద్దరిపోయింది కంప్లీట్ గా పంజాబీ అఫేర్ లో. మరి ఇక్కడ ఒక ముగ్గురు కూర్చొని తినడానికి రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేసేద్దాం. హలో అంటే నా వాయిస్ రావా కొంచెం గట్టిగా? హాయ్ హాయ్ హాయ్. అది ఆ వాయిస్ కావాలి నాకు. హాయ్, మీ పేరు? యువర్ నేమ్? रिचा, రిచా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? MP मध्य प्रदेश। ओह नाइस. सो आप कितने बार आए यहाँ पे? मैं काफ़ी टाइम आई हूँ, मतलब जब से आई हूँ तो पर डे यही खाना खाती है। ओह वाह, Yeah. नाइस, सुपर. सो आपका फेवरेट फूड आइटम क्या है? चपाती, हाँ, लस्सी एंड वेज। पटियाला लस्सी. या पटियाला लस्सी Even I loved it. आई लव, मतलब बहुत टेस्टी, बहुत अमेजिंग। या మీ పేరు? నా పేరు బాబీ అండ్ నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని. ఐ టేక్ కేర్ ఆఫ్ జుంబా ఫిట్నెస్ అవన్నీ చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ నాకు మీతో చాలా పని ఉంది చెప్పాలంటే అయితే. తప్పకుండా రండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ హోటల్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో నేను ఎప్పుడైతే స్టూడియో స్టార్ట్ చేశాను, ఈ హోటల్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో Okay. అలా స్టార్ట్ అయింది మా పంజాబీ అఫేర్ Affair తో మీ అనుబంధం. affair. ఎస్. Okay. సో ఇట్స్ ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ పంజాబీ అఫేర్ బికాజ్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 days ఇక్కడే లంచ్ చేస్తూ ఉంటాను. అండ్ నార్మల్గా బయట హోటల్స్లో లంచ్ చేయాలంటే కనుక ఏదో అది కలుపుతారు ఇది కలుపుతారు, చాలా ప్రాబ్లమ్ అవుతుంది అది ఇది అంటారు. బికాజ్ ఎందుకంటే వీ డూ రెగ్యులర్ వర్క్అవుట్ అండ్ వీ నీడ్ అ ప్రాపర్ న్యూట్రిషన్. బట్ వన్స్ ఐ కమ్ హియర్, నార్మల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ప్లెయిన్ పరాటా, అంటే మనం చపాతీ అనేది ఏదైతే అంటామో వీళ్ళు ప్లెయిన్ పరాటా చాలా నీట్గా చేస్తారు. అండ్ చాలా ప్రాపర్ ఆటాతో అలా చేయడం వల్ల నేను ఐ మీన్ లవ్ విత్ దిస్ బికాజ్ ఎందుకంటే ఎవ్రీ డే నేను ప్లెయిన్ పరాటా తిన్నా నాకేం అనిపించదు. అండ్ అలాంగ్ విత్ దట్ నేను మేబీ ఎగ్ మసాలా లేకపోతే ఎగ్ ఏదైనా చెప్తా ఉంటాను అనమాట. బికాజ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్. మీ పేరు? నా పేరు అనుప్రసాద్ అండి. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ అసోసియేట్ డైరెక్టర్ చేస్తున్నాను మూవీస్కి. ఓకే, సూపర్. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటాను. డైరెక్టర్ గారితో కూర్చొని ఈరోజు ఇంటర్వ్యూ. ఓకే, మీరేం ఆర్డర్ ఇచ్చారు? యాక్చువల్లీ నేను కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. సో ఇక్కడ ఇది 3rd time రావడం యాక్చువల్లీ బాబీ గారి ద్వారా. తను నాకు మంచి ఫ్రెండ్ అనమాట. సో ఆయన తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. ఓకే. సో ఎప్పుడు వచ్చినా కూడా నాకు కీమా బిర్యానీ అనేది చాలా ఇష్టం అనమాట. ప్రతిసారి కీమా బిర్యానీ కొత్త ట్రై చేయరా? కొత్త ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై ఆయన ఇంకా చేస్తాను. చెప్పలేదా మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజాయ్ యువర్ మీల్. బాయ్ బాయ్.
ఎస్, ఫుడ్ టేస్ట్ చేసాము, అంబియన్స్ చూసాము, అంతా అదిరిపోయింది. అసలు పంజాబీ ఎఫైర్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సో ఆ పంజాబీ ఎఫైర్ పెట్టడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాట్ ఈస్ పంజాబీ ఎఫైర్, స్పెషల్ గా ఈ థీమే ఎందుకు తీసుకున్నారు, ఫుడ్ ఎలా చూస్ చేసుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు డైరెక్ట్ గా ఎండి గారే ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడిద్దాం. హలో సార్. హలో మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. మీ పేరు? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు పంజాబీ ఎఫైర్? యాక్చువల్లీ ఇది 2012 స్టార్ట్ చేసినాం మనము. 2012 అని జూన్లో నా బర్త్డే, ఓ సూపర్. 5th నా బర్త్డే రోజు మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నా పార్ట్నర్ కూడా సరదాజీ, సందీప్ సబర్బాల్ అని, ముంబై తాజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్. ఓకే, సో మేమిద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్, హోటల్ మేనేజ్మెంట్ చేసినాం అందరము. సో ఏదైనా ఒక రెస్టారెంట్ మంచి ఫుడ్ ఇవ్వాలి, మనం కస్టమర్కు డిఫరెంట్ ఫుడ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో మేము థింక్ చేసి ఎలాంటి ఇస్తే బాగుంటుంది, ఏ టైప్ ఇస్తే బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి అథెంటిక్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే అందరూ నార్త్ ఇండియన్ ఇస్తారు, బట్ నార్త్ ఇండియన్ కూడా స్పెషలైజేషన్ ఇవ్వాలి, బెటర్ ఫుడ్, మంచి బెస్ట్ మనకు కస్టమర్కు మెయిన్ మనీ కాదు, రెసిపీ అనేది ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ దిగాలని చెప్పేసి సరే అని ఫుడ్ రెస్టారెంట్, సార్ రెస్టారెంట్ నేమ్ కూడా పంజాబీ ఎఫైర్. యాక్చువల్గా ఎఫైర్ ఎందుకు సార్ పంజాబీ ఎఫైర్, యాక్చువల్ మా థీమ్ ఏంటంటే ఎఫైర్ పెడదామని. సార్ ఎఫైర్ అంటే ఎఫెక్షన్, సార్ ఫుడ్ ఎఫైర్ అవన్నీ ఎఫైర్ పెడదామని అనుకున్నమాట. సార్ ఎఫైర్ అంటే మళ్ళీ డిఫరెంట్ అనేది కామన్ ఉంటుంది, బట్ దానికి ఏదైనా యాడ్ చేస్తాం. సార్ పంజాబీ, సార్ మా దోస్త్ పంజాబీ, సార్ పంజాబీ ఫుడ్ డిఫరెంట్, స్పైసీ లెస్ స్పైసీ. సార్ కల్చర్ కూడా ఏంటంటే వాష్ కల్చర్, సార్ అతని ట్రెడిషనల్ కల్చర్. ఆ ఉద్దేశంతో నా కస్టమర్స్ కూడా ఎట్లా అంటే వాష్ ఉండాలి, సార్ రెస్టారెంట్స్ కలర్ఫుల్ ఉండాలి, ఆ ఉద్దేశంతో సార్ పంజాబీ ఎఫైర్ 2-3 రెస్టారెంట్ నేమ్స్ అనుకున్నాం. పంజాబీ తడగా, పంజాబీ గ్రిల్ అనుకున్నాం, పంజాబీ ఎఫైర్ అని చెప్పేసి పాష్గా పెట్టారు, పంజాబీ ఎఫైర్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. సో మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? సార్ నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ చికెన్ లాహోరీ, లాహోర్ అండ్ ద బెస్ట్ పంజాబ్ చికెన్ మసాలా ఆర్ పటియాలా చికెన్. ఓకే, అండ్ లస్సీతో ఐ లస్సీ ఇస్ గ్రేట్. ఐ లవ్డ్ ఇట్ సీరియస్లీ. లాస్ట్ టైం నోవెటర్లో ఫంక్షన్ చేసినప్పుడు పుల్జరీ కబాబ్ ఒకటి, లస్సీ, అందే అక్కడ డ్రింక్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాగానే డ్రింక్స్ ఒకటి తీసుకోవట్లేదు. అక్కడ వచ్చే డ్రింక్స్ పెడతాం కూడా డ్రింక్స్ ఓన్లీ లస్సీ తాగుతున్నా, అంత ఫేమస్ మన లస్సీ. బిగ్ గ్లాస్, ఆ గ్లాస్ కూడా ఆ బిగ్ గ్లాస్ అంత పెద్ద కాదు, దొరకదు, వేరే దగ్గర కూడా దొరకదు, ఆ టేస్ట్ కూడా వేరే కాదు. చాలా మనది లస్సీ చాలా డిఫరెంట్, వెరీ స్వీట్, అసలు ఆసమ్ ఉంది టేస్ట్ అయితే. నిజంగా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్. అది మేము చెప్పుకోవద్దు, మీరు కస్టమర్ చెప్పాలి. ఓకే ఓకే ఓకే, సూపర్. సో ఎవరైనా ఒక ఫస్ట్ టైం వచ్చారు మీ రెస్టారెంట్ కి, ఏ ఫుడ్ మీరు సజెస్ట్ చేస్తారు? నేను వచ్చి ఫస్ట్ టేక్ పటియాలా చికెన్. పటియాలా చికెన్, యూ బ్లైండ్లీ ఆర్డర్ పటియాలా చికెన్, ఆ తర్వాత చెప్పండి అంటారు అంతే. ఇంకా ఫైనల్ గా మన పంజాబీ ఎఫైర్ గురించి మన ఆడియన్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్స్ కమ్ పంజాబీ ఎఫైర్ ముందు ఫుడ్ వచ్చి ఫుడ్ తినండి, ఇంకో మందికి చెప్పండి, ఇట్స్ బెస్ట్ ఫుడ్. నా తరపు నుంచి ఏంటంటే బెస్ట్ చాయిస్ మీరే చూసుకోవాలి, అదే కస్టమర్లు చెప్పుకోవచ్చు, తినేసి. అదే అదే, ఎందుకంటే చాయిస్ వాళ్ళకే వదిలిపెట్టాలి, ఎందుకంటే మనం మన రెస్టారెంట్ మనం చెప్పుకోవద్దు, బట్ ఏంటంటే కస్టమర్కి వచ్చి తిన్న తర్వాతనే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పవచ్చు. సూపర్. సో కమ్ విజిట్ పంజాబీ ఎఫైర్, మాదాపూర్ లో ఉంది, డోంట్ మిస్ ఇట్. అసలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి ఐటమ్స్ కూడా, అండ్ అంబియన్స్ కూడా, యూ జస్ట్ లవ్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో చూసారు కదండి, ఇవాళ మన ఎపిసోడ్ లో పంజాబీ ఎఫైర్ లోని అద్దరిపోయే అంబియన్స్ ని అండ్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.